నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. బక్కా జడ్సన్ గారు నిన్న ఒక హైడ్రా రంగనాథ్ గారి ఇంటికి సంబంధించి అది బఫర్ జోన్ లో ఉంది, ఖచ్చితంగా అది ఇల్లీగల్ అని చెప్పేసి నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. మరి ఈ రోజు కమిషనర్ ఆఫీస్ కి అయితే రావడం జరిగింది. మరి రంగనాథ్ గారికి ఫిర్యాదు చేయడానికి మరి ఆ ఇంటికి సంబంధించి కానీ నిన్న ఆల్రెడీ రంగనాథ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నా ఇల్లు 40 సంవత్సరాల క్రితమే కట్టారు, నాది కిలోమీటర్ దూరం ఉంది కృష్ణకాంత్ పార్క్ కి, నాది బఫర్ జోన్ లో లేదు, నాది కంప్లీట్ లీగల్ గానే ఉంది నా ఇల్లు అని చెప్పేసి ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మరి నిన్న రంగనాథ్ గారు క్లారిటీ ఇచ్చారు మీ మాటకి, అది మాది క్లియర్ గా ఉంది, ఇల్లీగల్ ఇల్లు నాది, లీగల్ ఇల్లు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. క్లారిటీ నాకు ఇయ్యాల క్లారిటీ ఎవడో సోషల్ మీడియా ఇచ్చిందంట. ఈ బఫూన్ ఛానల్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో బఫూన్ ఛానల్ ఏది రాజకీయ నాయకుల బ్యూరోక్రసీ మోసేటి ఎవడో తెలియదంట, ఎవరో యాక్టివిటీస్ మాట్లాడితే అంట ఈ పెద్ద పెద్ద ఛానల్ నేసినట్ట. ఆ బఫూర్ గాన్లకు పెద్ద ఛానల్ బఫూర్ గాన్లకు నేను చెప్తున్నా, ఈ రోజు కృష్ణకాంత్ పార్క్ ఇంత ముందు ఏముండే చెరువు అని మీకు తెలుసారా? ఛానల్ అని అడుగుతారు, చెరువు అని మీకు తెలుసా? మీకు తెలియదు, కానీ ఇది అందరికి తెలిసిందే అంట, గాడిది గుడ్డు మీకు తెలిసింది. ఈ రోజు కృష్ణకాంత్ పార్క్ అనేది దాదాపు 100 సంవత్సరాలకెళ్ళి అక్కడ ఉన్నది, నిజాం సర్కార్ పాలనకెళ్ళి ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు కృష్ణకాంత్ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడవనికి అప్పుడున్న కృష్ణకాంత్ గవర్నర్ సహకరించింది కాబట్టి ఆయన పేరు మీద పార్క్ కట్టిండు. ఎక్కడ కట్టిండు? యూసుఫ్ గూడ చెరువులో కట్టిండు. ఇది యూసుఫ్ గూడ చెరువు, ఇది యూసుఫ్ గూడ చెరువు. ఈ చెరువుల మొత్తం మూసేసి ఇక్కడ పార్క్ కట్టిండు. ఈ రోజు హైడ్రా స్టార్ట్ చేసిండు, చెరువుల పరిరక్షణ అన్నాడు. కమిషనర్ ఎవరు? ఇంకో ఇక్కడ ఆయన ఇల్లు, కమిషనర్ ఇల్లు ఇక్కడ చెరువు పక్కన, అర్థమైందా? ఇక్కడ అంటే బఫర్ జోన్ లో ఆయన ఇల్లు, అర్థమైందా? బఫర్ నీది ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలి? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు నేను ఆయనకే ఇచ్చి వస్తున్నా బయటికి. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఒక అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు కమిషనర్ గారు ఉన్నారు, నీ కమిషనర్ గారు ఫస్ట్ నీ ఇంటి దగ్గర నీ చెరువు కబ్జా అయ్యి కృష్ణకాంత్ పార్క్ కడితే దాని గురించి నువ్వు ఎందుకు చెప్పలేదు? ఫస్ట్ నువ్వు చెప్పినావు కదా, ఒక మాట ఒప్పుకున్నాడు, 40 ఏళ్ళకే నేను చెరువు చూసినా, నా చిన్నప్పుడు చెరువు, మా చెరువు ఉందని నువ్వు ఎందుకు చెప్పలేదు? ఇన్ని రోజులు నువ్వు ఎందుకు చెప్పలేదు అక్కడ చెరువు ఉండే అని? నంబర్ 1. ఈరోజు తెలంగాణలో కూలిపోయిన ప్రతి ఇల్లు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కూలిపోయిన ప్రతి ఇల్లు బఫర్ జోన్ లో ఎవరు కట్టలేదు. నేను బఫర్ జోన్ లో నా ఇల్లు కట్టుకుంటేనే ఎవరు రిజిస్ట్రేషన్ చేయడు, ఎవరు మున్సిపాలిటీ ఇయ్యాడు. కోల్పోయిన ప్రతి ఒక్కరిని అడుగు, నీ ఇల్లు బఫర్ జోన్ ఉందంట, కానీ నా ఇల్లు బఫర్ జోన్ లో లేదంటారు. ఎందుకంటే నాకు రిజిస్ట్రేషన్ అయిందంటారు, నా మున్సిపల్ ట్యాక్స్ ఇచ్చిందని చెప్తారు. నాకు సకలము ఏది బ్యాంక్ లీగల్ వాళ్ళు కూడా మొత్తం చెక్ చేసిన ఖైదాలని చూసినాకనే నాకు ₹1,50,00,000 నాకు లోన్లు అవన్నీ చూసినాకనే ఇస్తారు. మరి వాళ్ళు కూడా బఫర్ జోన్ లేవన్నారు కదా. ఈ రోజు రంగనాథ్ గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చిండ్రో అదే స్టేట్మెంట్ ఇల్లు కూలిపోయిన బాధితులు అందరు ఇచ్చిండ్రు. ఈ రోజు రంగనాథ్ కూడా బాధితుడే. నేను ఆయన ఇల్లు కూలగొట్టి నేను అంటలేను, కానీ ఇల్లు కూలిపోయిన బాధ ఎట్లుంటుంది నేను చెప్తున్నా. ఈ రోజు కిలోమీటర్ దూరంలో నువ్వు అన్నాను కదా, మరి అలుగుపర్రె ఎంత దూరం ఉంటది? అలుగుపర్రె నీ ఇంటికి నాలాకు ఎంత దూరం ఉన్నది బ్రదర్? మధ్యలో పెద్ద నాలా కూడా ఉంటది, చెరువు కాదు, చెరువుకు మధ్యలో నాలా ఉంటది, ఆ నాలాకు పైన ఒక రోడ్డు ఉంటది, అర్థమైందా? అది బఫర్, అది చెరువు పక్కన బఫర్ జోన్. ఇంకో కట్టమైసమ్మ టెంపుల్ ఉంది కదా, కరెక్ట్ రంగనాథ్ గారి ఇంటి వరకు చెరువు ఉండే. ఆ చెరువు కబ్జాలు చేసి అమ్మి 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 అక్కడికి వచ్చింది, ఏది కట్టమైసమ్మ టెంపుల్ దాకా వచ్చింది. కిలోమీటర్ దూరం ఉంది, అసలు దానికి నాకు సంబంధమే లేదు, మధ్యలో చాలా వేలాది ఇల్లులు ఉన్నాయంటుండే కదా ఆయన. అచ్చా, వేలాది ఇల్లు ఉంది కదా, మరి చెరువు ముందున్న ఇందుకు మరి నోటీస్ ఇచ్చినావాను? ఓకే రంగనాథ్ గారు, ఈయన మీ దగ్గర మీరే దొరికిపోయిండు, నేను కూడా పోలీసు కొడుకునే, అర్థమైందా? నీవేమన్నావు, నా మధ్యలో మస్తీలు ఉన్నాయి కదా, మరి ఫస్ట్ ఇంటోనికి నువ్వు నోటీస్ ఇచ్చినావా? సెకండ్ ఇంటోనికి ఇచ్చినావా? థర్డ్ ఇంటోనికి ఇచ్చినావా? అంటే నీ వాళ్ళంతా కాపాడుకున్నావు కదా. మంది వాళ్ళేమో వాళ్ళు కాదు, మందేమో బిళ్ళలు కాదు. వాసవ్యోడు బాజాప్త చెరువులో కట్టింది, ఈ రోజు వరకు వాసవ్యోని గెలకలే. కానీ చిన్న సాఫ్ట్వేర్, నేను ఒక ఇంటర్వ్యూ చూసిన, ఏది వాళ్ళ దోస్తులు అందరూ కలిసి ఒక కంపెనీ కట్టుకుంటే వాళ్ళ మొత్తం బలగొట్టేసినారు. ఈ రోజు సూసైడ్లు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు నేను డిమాండ్ చేసేది ఒకటే, మీ ఇల్లు 100% బఫర్ జోన్ లో ఉన్నది, అర్థమైందా? నీ ఇల్లు 100% బఫర్ జోన్ ఉంది, ఐ కెన్ ప్రూవ్ ఇట్. నేను అన్ని ప్రూఫ్లు తీసుకోవాలి. ఇవాళ ఒకటే చెప్తున్నా, బఫర్ జోన్ కదా, నువ్వు కమిషనర్ కదా, హెచ్ఎండిఎల్ చెరువు లేదు, లిస్ట్ ఎందుకు లేదు? హెచ్ఎండిఎల్ ఎవరు ఈ పేరు ఎందుకు లేదు? ఏమైంది పేరు? ఎక్కడికి ఎగరగొట్టిండ్రు? ఎందుకు ఎగిరిపోయింది? అంటే అక్కడ ఇల్లు కాపాడిక ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డా? తెలంగాణ నడుస్తున్నాం, మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా? అది కృష్ణకాంత్ పార్కు చంద్రబాబు నాయుడు కట్టిందని చెప్పి అక్కడ ఇండ్లన్నీ కూడా లేఅవుట్ కూడా చంద్రబాబు నాయకత్వంలో జరిగిందని చెప్పేసి ఈ రోజు అక్కడ ఎవరిని కూడా గెలుపుతలేరు, ఎవరిని కూడా అందుకనే గెలుపుతలేరు బ్రదర్.
కాబట్టి ఇప్పుడు నిన్న ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కదా ఈయన, మరి ఈసారి నుంచి నివాసం ఉంటున్న ఏ ఇంటిని కూడా మేము టచ్ చేయమంటుండే కదా మరి. బ్రదర్ రూల్ అంటే రూల్ ఉండాలి. పేదోళ్ళ ఇల్లు అందరు గుల కొట్టిన తర్వాత అందరిని రోడ్ల పైన వేసిన తర్వాత ఈఎంఐలు కట్టుకునే వాళ్ళ ఎందుకు ఈఎంఐలు తెగుతున్నాయో తెలుస్తలేదు ఒక్కొక్కనికి. మధ్యతరగతి నా వాళ్ళ కూలిపోయిన ఇండ్లకి రోజు ఈఎంఐ కడుతుంది తెలుసా నీకు? ఈరోజు ప్రభుత్వం ఎందుకు నష్టపరిహారం ఇయ్యది? ఇండ్లలో అన్నాళ్ళు ఎందుకు కూడా తీసుకొచ్చి మీరు ఇల్లు గుల కొట్టింది కదా. ఈరోజు ఒక్కొక్కరిని రోడ్ల పైన వేసింది కదా మీరు. ఈరోజు నీ ఇంటి కాడికి వచ్చేట వరకు, నీ ఇల్లు దాకొచ్చేట వరకు, నీ వాళ్ళకి వచ్చేట వరకు ఈ రోజు మీరు ఏమంటారు మేము ఇల్లు గులగొట్టాం. ఎందుకు తిరుపతి రెడ్డిలో గులగొట్టాల్సి వస్తుంది? అర్థమైందా? ఇక్కడ ఈ ఇల్లు గులగొట్టాల్సి వస్తుంది. కృష్ణపార్క్ చెరువు కొట్టాలి. రూల్ అంటే రూలే ఉండాలి. ఒకవేళ బఫర్ జోన్ లో సెక్రటరీ ఉంటే బఫర్ జోన్ లో సెక్రటరీ గులగొట్టాలి. బఫర్ జోన్ లో హైడ్రా ఆఫీస్ ఉంటే హైడ్రా ఆఫీస్ గులగొట్టాలి. ఏది మన బఫర్ జోన్ లో ఒకవేళ గవర్నర్ ఇల్లు ఉంటే గవర్నర్ రూల్ ఈజ్ రూల్. అది పేదోరికైనా గరీబోనికైనా, అది బట్టి విక్రమార్కైనా, రేవంత్ రెడ్డి అనేటోనికైనా, రంగనాథ్కైనా రూల్ అంటే రూల్ ఒకటే, అందరికి ఒకటే రూలు. ఆ రూల్ మారద్దు. ఇవాళ నా 100 ఇండ్లు కూలగొడతారు, నా ఇంటి దాకా వచ్చేట వరకు, నా వాళ్ళ దాకా వచ్చేట వరకు ఇక పర్మిషన్ కూలగొట్టే అవసరం లేదు. మరి పర్మిషన్ కూలగొట్టినాయండి. నేను అందుకనే చెప్తున్నా, ఈ రోజు ప్రభుత్వము మూసి సుందరీకరణ పేరుతోని 1,50,000 కోట్లు నాకే నీకు చూస్తుండు కదా. ఆ పైసలకి వెళ్ళి జ్యుడిషియల్ కమిటీ ఒకటి వేసి ఈ ఇండ్లన్నిటికీ వాల్యుయేషన్ వేసి ఎవరెవరికి ఎంత నష్టపోయినరో వాళ్ళ డబ్బులు మొత్తం ప్రభుత్వం చెల్లించాలి. ఎందుకంటే వాళ్ళ పైసలకి వెళ్ళి ఎందుకు కట్ అవుతున్నా తెలియకుండానే వాళ్ళ పైసలకి వెళ్ళి వాళ్ళ ఈఎంఐలు కట్ అవుతా ఉన్నాయి. ఈ రోజు బ్రదర్ నేను లీగల్ గా మాట్లాడితే నేను ప్రూవ్ చేయగలుగుతా. సరే నువ్వు 1 కిలోమీటర్ లేదన్నా నేను అలుగుపరు నేను అన్ని డాక్యుమెంట్స్ చూసినాకనే, ఎందుకంటే హైడ్రా కమిషనర్ జోలికి పోతున్నా. నేను హైడ్రా కమిషనర్ జోలికి నేను పోతున్నాను. నేను పొట్టు ప్రిపేర్ అవుతా. అర్థమైంది? ఇంకా ప్రిపేర్ అవుతా. ఈ రోజు ఈయన తప్పుదారులు అంటే వచ్చిన ఛానళ్ళలో చూసినాక అంతా లఫంగి ఛానల్ నిన్న వచ్చినాయి. అంతా ఏది రేవంత్ రెడ్డి చంద్రబాబు సంకనాకే ఛానళ్ళలో రాత్రి సోషల్ మీడియా ఛానల్ వచ్చినారా, బేకూబ్ నా కొడుకు లుచ్చా నా కొడుకులారా, పబ్బులలో ఆడుకునే తోల నెక్స్ట్ నా టార్గెట్ మీరే గుర్తుపెట్టుకోండి. బట్టలు కూడా తీస్తాం. మీ బట్టలు మీ పైసలు ఎక్కడికి వచ్చినాయి, మీ భూములు ఎక్కడికి వచ్చినాయి, మీ కోట్లు ఎక్కడికి వచ్చినాయి. పెద్ద పెద్ద ఛానల్ నెక్స్ట్ వాళ్ళ బట్టలు కూడా తీస్తారు. నెక్స్ట్ వాళ్ళే ఆ లుచ్చా నా కొడుకులే. ఎవరో తెలియదంటే లుచ్చా నా కొడుకులకు, లఫంగి నా కొడుకులకు, బోకర్ నా కొడుకులకు ఈ ఛానల్ వేసే లఫంగి నా కొడుకులకు. ఇవాళ రేవంత్ రెడ్డి అంటే చెప్తారు వీళ్ళకు ఏం స్టేట్మెంట్ ఇవ్వాలి, నాది బఫర్ జోన్ లో లేదు అని చెప్పిండ్రు. ఇలా ఎంటర్ అయింది బక్క చేస్తాం కాళేశ్వరం బయటికి తీసిన నేను. మీరు పెద్ద లెక్క కాదు నాకు. అర్థమైందా? నేను ఇవాళ నేను డిమాండ్ చేసేది, నేను అడిగేది ఒకటి, కూలిపోయిన ఇంట్లోకి న్యాయం చేయాలని అడుగుతున్నా. కూలిపోయిన నువ్వు జడ్జి అబ్బా. ఇప్పుడు ఒక సేయింగ్ ఉన్నది జడ్జిమెంట్ లా. ఒక సేయింగ్ ఏముందంటే 1000 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషి తప్పించుకోవద్దని. ఇవాళ 1000 మంది నిర్దోషుల ఇండ్లు కూలిపోయినాయి. అర్థమైందా? నీవు కూడా ఆ నిర్దోషి. ఇవాళ హైడ్రా బాధితుల కొత్త బాధితుడు చేరిండ్రు. ఆయన పేరే రంగనాథ్ గారు కూడా ఈ రోజు హైడ్రా బాధితుడు. రంగనాథ్ గారు మరి ఏంటి పరిస్థితి తెలియదని చెప్పిండ్రు. రీప్రజెంటేషన్ ఇచ్చిన, మ్యాప్ ఇచ్చిన, ఆయన ఇల్లు ఎక్కడ ఉందో కూడా ఇచ్చిన, ఆయన ఏం చేస్తారో చూడాలి. లోపలికి మరి డైరెక్ట్ గానే సెక్యూరిటీ ఆపుతారు కదా. అది ఆపుతా ఎందుకంటే ఇది ఎన్నికలు వచ్చినా అని చెప్పి నన్ను గుర్తుపడతా కదా లోపల. బ్రదర్ ఎందుకుంటుంది బ్రదర్ యాక్షన్? బ్రదర్ ఈ రోజు చెప్తున్నా కదా, ఈ రోజు ఇండ్లు కోల్పోయిన మాత్రం న్యాయం చేయడానికి ఒక అడిగేసినాము. ఖచ్చితంగా న్యాయం వేస్తా. ఈ రోజు హైడ్రా బాధితుల రంగనాథ్ గారిని కూడా చేర్చిన. అదేందా? హైడ్రా బాధితులు రంగనాథ్ కూడా చెప్పుకున్నారు, నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు, నా ఇల్లు సక్రమంగానే ఉంది, నా ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉంది, ప్రామిస్ మా నాయన కట్టించిండు. మరి చెరువు ఉందని ముందెందుకు చెప్పలే? అలానే ఈత కొట్టిందని చెప్పలే? మరి ఖచ్చితంగా ఈరోజు ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఏ మాట అయితే చెప్పిండ్రో అదే మాట రంగనాథ్ గారు కూడా చెప్పిండ్రు. ఖచ్చితంగా మరి దాని మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? బ్రదర్ నేను రేపు ఆర్పిఎక్స్ స్టిక్కర్ దానికి వేస్తా, రంగనాథ్ గారికి ఇంకేస్తా, వాళ్ళకి వేస్తా, అవసరం చెరువు కూడా వేస్తా. కామన్ మ్యాన్ లని తీసుకుపోయి నేను చెప్తున్నా. అర్థమైంది? అయ్యాలనే ఇల్లు కూలగొట్టాలన్న టార్గెట్ కాదు. ఇల్లు కోల్పోయిన నొప్పి ఎట్లుంటుందో ఈఎంఐ నీకు ఇంత ఉన్నది కదా. నీకు మీ నాయనలు కట్టిన ఇంట్లో కూలగొడితే అట్లుంటే ఈ రోజు ఈఎంఐల మీద లోన్ల పైన ఇల్లు కట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏంది? అర్థమైందా? ఒక లుచ్చా ముఖ్యమంత్రి అంటాడు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాడు. ఈరోజు దయా దాక్షిణ్యం లేకుండా ఈ రోజు పేద బతుకులు తీసి బదాల వేసే పని మీద ఉన్నాడు. ఈ రోజు ఇండ్లు కట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిన చరిత్ర, భూములు పంచిన చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను కాల రాసి భూములు గుంజుకోవడం, లగిచెల్ల ఇల్లు కూలగొట్టడం మూసి పరివాహిక ప్రాంతంలో.